బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సియు భూముల వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ తరగతుల బహిష్కరణకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. నిరసనలు ఉధృతం చేయాలని ఏబీవీపీ నిర్ణయం తీసుకుంది. హెచ్సియు మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేసేందుకు ఏబీవీపీ యత్నిస్తుంది. ఇక మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు నేతల బృందం ఈ రోజు వర్సిటీకి వెళ్లనున్నారు. ఇక బీజేపీ హెచ్సియు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తుంది. 400 ఎకరాల భూమి విషయంలో వివాదం కొనసాగుతుంది. హెచ్సియు మెయిన్ గేట్ దగ్గర ధర్నాకు సిపిఎం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో వర్సిటీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హెచ్సియు భూముల వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ తరగతుల బహిష్కరణకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. నిరసనలు ఉధృతం చేయాలని ఏబీవీపీ నిర్ణయం తీసుకుంది. ఇక హెచ్సియు మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేసేందుకు ఏబీవీపీ యత్నిస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ప్రస్తుతం హెచ్సియు వద్ద పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? రైట్ వెనెల ఈ రోజు హెచ్సియు భూముల వేలం పాటకు సంబంధించి అమ్మకానికి సంబంధించి బీజేపీ నేతలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళను గృహ నిర్బంధం చేసిన సందర్భం కనబడుతుంది. అయితే గత కొంతకాలంగా హెచ్సియు భూముల వేలం పాటకు సంబంధించి కావచ్చు, అమ్మకానికి సంబంధించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటే కూడా ఇటు బీజేవైఎం కావచ్చు, బీజేపీ నేతలతో పాటు సిపిఎం నేతలు కూడా ఆ వేలం పాటను కావచ్చు, అమ్మకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భం కనబడుతుంది. ఎక్కడ కూడా హెచ్సియు భూములకు సంబంధించి భూములను వేలంపాట వేయకూడదు, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా వాళ్ళను ఆందోళన చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే 2-3 రోజులుగా హెచ్సియు విద్యార్థులు తీవ్ర ఉద్రిక్త ఆందోళన చేయడము, అక్కడ హెచ్సియు యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. 2 రోజులుగా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసిన సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా హెచ్సియులో ఉన్న పరిధిలో ఉన్నటువంటి క్లాసులను బహిష్కరించాలి, ఇంకా నిరసనలు ఉవ్వెత్తున లేపాలి, నిరసనను ఉధృతం చేయాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చిన సందర్భం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు బీజేపీ నేతలు కూడా హెచ్సియు సెంట్రల్ భూములను వేలంపాటకు సంబంధించి వాళ్ళ వెనక్కి తీసుకోవాలి, హెచ్సియు భూములను ఎక్కడ కూడా అమ్మవద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పిన సందర్భంలోనే హెచ్సియు భూముల విజిట్ కి ఈరోజు బీజేపీ నేతలు ఎమ్మెల్యేలంతా కూడా హెచ్సియు భూములను విజిట్ చేయాలని చెప్పేసి పిలుపునివ్వడంతో వాళ్ళను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఎవరిని కూడా అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా పోలీస్ బందోబస్తుతో కూడా నిమగ్నమై ఉందని చెప్పేసి కూడా మనం చెప్పుకునే సందర్భం అయితే కనబడుతుంది. అయితే అవి ప్రభుత్వ భూములు, అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు, అక్కడ ఎక్కడ కూడా అమ్మకానికి ఇవ్వద్దు అని చెప్పేసి ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తీవ్రంగా వాటిని వ్యతిరేకిస్తున్న సందర్భం కనబడుతుంది. ఎక్కడ ప్రభుత్వానికి అధికారాలు వచ్చాయి, అది అటవీ భూములు కావచ్చు, కేంద్ర పరిధిలో ఉంటాయి, సెంట్రల్ పరిధిలో ఉంటాయి. దానికి ఎలాంటి అంటే వాటికి ఎలాంటి అవకాశాలు లేకుండా ఎందుకు భూములను వేలంపాట వేయాల్సి వచ్చింది, ఖచ్చితంగా తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలంటే కూడా ఇటు బండి సంజయ్ కూడా ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. మొత్తానికి అయితే హెచ్సియు వేలంపాటలకు సంబంధించి అమ్మకాలను వెనక్కి తీసుకోవాలంటే కూడా ఈ రోజు తీవ్రంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమిస్తున్నారు హెచ్సియు విద్యార్థులు. కేవలం విద్యా సంస్థలకు సంబంధించి మాత్రమే హెచ్సియు భూములను వాడుకోవాలి, కానీ ఇతరత్ర అంశాలకు సంబంధించి కూడా హెచ్సియు భూములను వాడుకోవడం కావచ్చు, అంతేకాకుండా వాటిని వేలంపాటలకు పెట్టే ప్రయత్నం చేయకూడదు, ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఇటు విద్యార్థులు కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గతంలో వాళ్ళు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావాలి, వాళ్ళు చేసినటువంటి ఆందోళనలు ఇప్పుడు ఏమైనాయి, వాళ్ళ అధికారంలోకి రాగానే ఆ నిర్ణయాలన్నిటి కూడా మర్చిపోయారా? గతంలో ప్రభుత్వ భూములను ఎక్కడా కూడా తాకట్టు పెట్టవద్దు అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు హెచ్సియు భూములను తాకట్టు పెట్టారు అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్రంగా మండిపడుతున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఖచ్చితంగా వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలందరినీ కూడా గృహ నిర్బంధం చేయడంతో పాటు వాళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్ట్ చేసిన సందర్భం అయితే ఉంది. అయితే మరికొద్ది సేపట్లో అక్కడ బీజేవైఎం నేతలు కూడా హెచ్సియును ఆందోళన చేపట్టిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లో బీజేవైఎం నేతలు కూడా హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పరిసర ప్రాంతాలకి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ భవిత, థ్యాంక్ యూ.